తన దృష్టిలో వారసత్వం ఓ మిథ్య అని, అవకాశాలు అందిపుచ్చుకునేవారే ఏ రంగంలోనైనా రాణిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. లోకేష్కు వ్యాపారం అయితే తేలికన్న చంద్రబాబు కానీ సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. దేశానికి 4వ సారి మోదీయే ప్రధాని అవుతారని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కావాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. విధ్వంసానికి గురైన ఏపీని తిరిగి నిలబెట్టడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. జగన్ హయాంలో అవినీతి అక్రమాలపై చట్టపరంగానే చర్యలు ఉంటాయని, ఎక్కడా కక్ష సాధింపు ఉండబోదని వెల్లడించారు. దావోస్ పర్యటనలో భాగంగా ఇండియా టుడే, బ్లూంబర్గ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు అంశాలపై మాట్లాడారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. వ్యాపారం, సినిమాలు, రాజకీయం, కుటుంబం ఏ రంగమైనా వారసత్వం అనేది మిథ్యమని వ్యాఖ్యానించారు. సీఎం పార్టీ అధినేతగా లోకేష్ వారసత్వంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల అవకాశాలు వస్తుంటాయని చెప్పారు. ఎవరైనా వాటిని అందిపుచ్చుకుంటేనే రాణించగలరని తెలియజేశారు. తానెప్పుడూ జీవనోపాధి కోసం రాజకీయాలపై ఆధారపడలేదని చంద్రబాబు పేర్కొన్నారు. 33 ఏళ్ల క్రితం కుటుంబ వ్యాపారం ప్రారంభించినట్లు గుర్తు చేశారు. ఆ వ్యాపారం అయితే లోకేష్కు చాలా తేలికైన పని అన్న ఆయన, కానీ లోకేష్ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. అందులో సంతృప్తి పొందుతున్నారని, ఇందులో వారసత్వం అంటూ ఏమీ లేదని చంద్రబాబు వివరించారు. కేంద్ర మంత్రి కావాలనే ఉద్దేశం తనకు లేదని చంద్రబాబు తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్రంలో ఎంతో విధ్వంసం జరిగిందని, అందుకే ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, దానికి కేంద్రం ఎంతో సాయం చేస్తోందని వివరించారు. గుజరాత్లో 5 సార్లు వరుసగా బీజేపీ గెలిచిందన్న సీఎం, దీంతో అభివృద్ధి, సంక్షేమం పెద్ద ఎత్తున జరిగిందన్నారు. నరేంద్ర మోదీ 3వ సారి ప్రధాని అయ్యారని, 4వ సారి కూడా ఆయనే ప్రధాని అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. We are very happy. First time I am seeing Team India in one place. We are all talking in one voice. I have come so many times. As a matter of fact, I am the senior most to come to Davos. That is the first time 1997. At that time, only once in a way, some ministers or the central minister, 1 or 2 finance ministers, they used to visit. From then onwards, competition has started. All chief ministers, central ministers, all of us used to visit Davos, but less recognition. I'm appealing all Indians. This is the first time I'm seeing well received by Davos and also well recognized Indian delegation. Everywhere Indian presence. India is moving very fast. Even Bloomberg Analytics 2028 incremental GDP growth. India will be number 1. From then onwards, unstoppable. We will grow fastest growth rate. We are able to give stability and democracy also. If you see, Viksit Bharat, everybody is believing, they are trusting, they are working towards that. Even Government of India has laid very strong principles. Environmental sustainability, that is Paris Agreement. 500 gigawatts capacity renewable energy they are going to add. In that I am very happy we are all competing. Even my friend is competing. 165 gigawatts capacity we are adding. We are going to add from Andhra Pradesh. Much more Fadnavis ji is going to add. And also Telangana government is also going to add very big way. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్లో మంత్రి నారా లోకేష్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై లోకేష్ భరోసానివ్వగా, తమ ప్రతినిధులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వ్యాపారవేత్తలు అన్నారు. దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ 3వ రోజు ఎన్విజన్ సీఈఓ లీజంగ్తో భేటీ అయ్యారు. గ్రీన్ హైడ్రోజన్ రంగంలో 2030 నాటికి 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించి 7.5 లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్న లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని మంత్రి వివరించారు. ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2024 రెన్యూబుల్ ఎనర్జీ పరిశ్రమ విడిభాగాలు తయారీని ఆంధ్రప్రదేశ్ ప్రోత్సహిస్తోంది. రెన్యూబుల్ రంగంలో పెట్టుబడులకు పూర్తి అనుకూల వాతావరణం ఉందన్న లోకేష్, పరికరాలు తయారీ యూనిట్ ఏర్పాటు, ప్రోత్సాహకులు ప్రయోజనాలు అందిపుచ్చుకోవాలని ఎన్విజన్ ప్రతినిధులకు వివరించారు. గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధిత స్టార్టప్లకు ప్రతిభావంతులైన వర్క్ ఫోర్స్ను అభివృద్ధి చేసేందుకు శిక్షణా కార్యక్రమాలు, వర్క్షాప్లు నిర్వహించాలని మంత్రి లోకేష్ కోరారు. లోకేష్ విజ్ఞప్తిపై డైరెక్టర్ల బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎన్విజన్ సీఈఓ లీజింగ్ తెలియజేశారు. కాంటన్ ఆఫ్ వార్డ్ స్టేట్ కౌన్సిలర్
క్రిస్టెల్లాతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. షిప్ సాంకేతిక, వస్త్రాలు, యంత్రాల తయారీ, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్, రైలు విడిభాగాలు, వైద్య పరికరాల తయారీలో R&D హబ్ విశ్వవిద్యాలయాలు సహకారాన్ని కోరుకుంటున్నామని తెలిపారు. ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ద్వారా స్థానిక తయారీదారులను యూరోపియన్ మార్కెట్కు అనుసంధానం చేసేలా సహకారాన్ని అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇంజనీరింగ్, హెల్త్ సైన్స్, రెన్యూవబుల్ ఎనర్జీ పరిశోధనలకు సహకరించాలని క్రిస్టెల్లాను కోరారు. ఏపీ కీలక రంగాల్లో స్విస్ కంపెనీలు పెట్టుబడులకు తాము తమ వంతు సహకారాన్ని అందిస్తామని కాంటన్ ఆఫ్ వార్డ్ స్టేట్ క్రిస్టెల్లా హామీ ఇచ్చారు. ఏపీలో టైర్ల తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆపోలో టైర్ల వైస్ చైర్మన్ విజ్ఞప్తి చేశారు. ఆటోమోటివ్ రంగంలో సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న పెట్టుబడులను పెట్టాలని లోకేష్ కోరారు. What's the role of wearables if I want to look at preventive healthcare? Is there technology out there where at least a pre-diagnosis can be done? So I know where to put my money, who to focus on in terms of a unified, mandatory sort of a health platform coming in. So I think these are questions that we are also now asking ourselves. End of the day, every government has only so many resources. And as you rightly said, it's about putting that money where it actually makes sense and where outcomes can be measured and outcomes will be actually delivered. Right now, our entire system is focused more on outputs. And that's what I think is resulting in the challenges that we're facing. తెలుగుదేశం పార్టీలో 1 కోటి మంది కుటుంబ సభ్యులు ఉన్నారని వారందరి తరపున మంత్రి నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. నారా లోకేష్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో తులతూగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్తూ గత 30 సంవత్సరాలుగా చంద్రబాబు తన భుజ స్కంధాలపై వేసుకుని ఎలా నడిపిస్తున్నారో అదేవిధంగా ఇంకా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 4వ డివిజన్ శ్రీనివాస్ నగర్ బ్యాంక్ కాలనీలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పల్లా సూర్యారావు మాట్లాడుతూ నారా లోకేష్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో తులా తూగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్తూ గత 30 సంవత్సరాలుగా చంద్రబాబు తన భుజ స్కంధాలపై వేసుకుని ఎలా నడిపిస్తున్నారో అదేవిధంగా ఇంకా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. ఆయన పుట్టినరోజు సందర్భంగానే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. అందులో భాగంగా తూర్పు నియోజకవర్గంలో రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఆయన మరణం తర్వాత 30 సంవత్సరాల పాటు పార్టీ జెండాను చంద్రబాబు నాయుడు రెపరెపలాడించారని అన్నారు. యువగళం పాదయాత్రతో నారా లోకేష్ తన నాయకత్వాన్ని నిరూపించుకోవడమే కాకుండా ఓడిపోయిన మంగళగిరి నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచారని, అది ఆయన సమర్థతకు నిదర్శనమన్నారు. మరో 40 సంవత్సరాల పాటు నాయకుడికి కొదవలేదు. టీడీపీని చాలా చక్కగా నడపగల శక్తిమంతుడు నారా లోకేష్ అని నిరూపించుకున్నారని అన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా పేదలకు చీరల పంపిణీ, 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్ నిర్మాణం చేసుకోవడం జరుగుతోందని అన్నారు. కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు మాట్లాడుతూ శ్రీనివాస్ నగర్ బ్యాంక్ కాలనీ దీప్తి భవన్ రోడ్లో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించేందుకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, బీజేపీ నాయకత్వంలో రాష్ట్రం అప్రతిహతంగా ముందుకు వెళ్తోందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4వ డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో విజయవాడ గ్రేటర్ విజయవాడగా రూపాంతరం చెందుతుందని ఆకాంక్షించారు. అందరం కూడా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో తులతూగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ పార్టీని ఏదైతే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించారో పార్టీ యొక్క సిద్ధాంతాలని ముందుకు తీసుకువెళ్తూ 30 సంవత్సరాలుగా మరి పార్టీని తన బుధస్కంధాలపై వేసి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే నడిపిస్తున్నారో ఈ పార్టీని, అలాగే మా పార్టీని, మనందరి పార్టీని ఇంకా ముందుకు నడిపించాలని చెప్పేసి మరి కోరుకుంటూ మరొక మారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరపున, ఈ రాష్ట్ర ప్రజల తరపున మా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మార్చినటువంటి లోకేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరొక 40 సంవత్సరాల పాటు నాయకుడు కొదవలేదు. తెలుగుదేశం పార్టీని చక్కగా నడపగల శక్తివంతుడు నారా లోకేష్ బాబు గారని నిరూపించుకున్న సందర్భంలో ఆయన బర్త్డే సందర్భంగా ఈ రోజున ఈ యొక్క విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జాస్తి సాంబశివరావు గారు కార్పొరేటర్గా ఇవాళ ఆయన బర్త్డే కేక్ కట్ చేయడం కానివ్వండి, పేదలకి చీరల పంపిణీ చేయటం కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేయాలి. అన్నీ కూడా ఇందాక మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగా
ఆయన బర్త్డే సందర్భంగా అటు సంక్షేమ కార్యక్రమం ఇటు అభివృద్ధి కార్యక్రమం, పేదలకు చీరల పంపిణీ సంక్షేమ కార్యక్రమం అయితే అభివృద్ధి కార్యక్రమం ఇక్కడ 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్డును ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని 4వ డివిజన్ని మోడల్ డివిజన్గా రూపొందించాలని, అదేవిధంగా విజయవాడ నగరాన్ని కూడా మరి గ్రేటర్ విజయవాడగా కూడా రూపొందించడానికి వీళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు. త్వరలోనే గ్రేటర్ విజయవాడ కూడా రూపాంతరం చెందని కూడా ఆశిస్తూ అభివృద్ధి కార్యక్రమాలతో మరింత ముందుకెళ్తామని కూడా మీకు తెలియజేస్తాం. భారత స్వాతంత్ర సమరయోధుడు ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఘన నివాళులు అర్పించారు. బ్రిటిష్ పాలనలో మగ్గిపోతున్న ప్రజలకు అండగా నిలిచి బ్రిటిష్ వారిని గడగడలాడించిన భరతమాత ముద్దుబిడ్డ నేతాజీ అంటూ కొనియాడారు. నిరంకుశ బ్రిటిష్ పాలకులను ఎదిరించేందుకు తనదైన పంథాలో పోరాడిన దేశభక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని చంద్రబాబు అన్నారు. స్వతంత్ర భారతావని కోసం ఆయన చేసిన పోరాటం అనన్య సామాన్యమని కీర్తించారు. దేశం కన్నా ఏదీ మిన్న కాదు అని చెప్పిన ఆ యోధుని స్ఫూర్తి ఎప్పటికీ అనుసరణీయమేనని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. నేతాజీ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. విప్లవాత్మక స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్కు పరాక్రమ్ దివస్ సందర్భంగా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈరోజు ఆయన అచంచల స్ఫూర్తి, భారత స్వాతంత్ర పోరాటానికి చేసిన విశేష కృషిని గౌరవించేందుకు అంకితం చేయబడిందని అన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపకుడిగా సంపూర్ణ స్వాతంత్రం కోసం నేతాజీ చేసిన అవిశ్రాంత పోరాటం లక్షలాది మంది హృదయాలను ఉత్తేజపరిచిందని పవన్ చెప్పుకొచ్చారు. వలసవాద అణిచివేతకు వ్యతిరేకంగా కోట్ల మంది ప్రజలు గళం వినిపించడానికి నేతాజీ పోరాటం ప్రేరేపించిందని కొనియాడారు. నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛను ఇస్తాను అని దేశానికి నేతాజీ ఇచ్చిన శక్తివంతమైన పిలుపు దేశభక్తి, ధైర్యానికి నిదర్శనంగా నిలుస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. రాష్ట్ర దశ దిశ మార్చేందుకు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. క్రీస్తు పూర్వం క్రీస్తు శకంలాగా యువగళం ముందు యువగళం తర్వాత అన్నట్లు నారా లోకేష్ పాదయాత్ర సాగిందని, వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్నారని అన్నారు. గన్నవరం టీడీపీ క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మంత్రి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు 42 కేజీల భారీ కేక్ను కట్ చేసి నారా లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ జీవితకాలం సభ్యత్వంను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నమోదు చేయించుకున్నారు. జిల్లాలో సభ్యత్వ నమోదులో మొదటి స్థానం నిలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు పలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. క్రీస్తు పూర్వం క్రీస్తు శకంలాగా యువగళం ముందు యువగళం తర్వాత అన్నట్లు నారా లోకేష్ పాదయాత్ర సాగిందన్నారు. వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకున్నారని, లోకేష్ పాదయాత్ర గన్నవరం చేరుకున్నప్పుడు ఆయన సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. పుట్టినరోజు నాడు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం దావోస్లో పర్యటిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర దశ దిశ మార్చేందుకు కృషి చేస్తూ ఆ దిశగా లోకేష్ బాబు పనిచేస్తున్నారని అన్నారు. ఈ నెల 28న అమర్ రాజా కంపెనీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించబోతున్నామని చెప్పారు. మరింత మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలియజేశారు. గన్నవరం అభివృద్ధి తన అజెండాను పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో 2వ స్థానంలో గన్నవరం ఉందని, మొదటి స్థానం దక్కేలా మరింతగా శ్రమిస్తానన్నారు. మాటలు అందరూ చెప్తారు, మాట అందరూ ఇస్తారు, కానీ దాన్ని కట్టుబడి పనిచేయాలంటే చాలా కష్టపడి పనిచేయాలి, ఇష్టపడి పనిచేయాలి. అది నారా లోకేష్ చేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే కాలంలో 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ఖాయం. అలాగే గన్నవరం కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా మల్లవల్లి నుంచి 15,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించకపోతే, ఈ నియోజకవర్గం మొత్తం మీద నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోతే నేను ఓటు అడగనని చెప్పింది మీ మీడియా సోదరులు గన్నవరం మీడియా వాళ్ళందరికీ తెలిసిన విషయం. ఆ 15,000లో ఇప్పటికి 7-8,000 ఉద్యోగులు వచ్చేసిన పరిస్థితి. రాబోయే కాలంలో ఇది 15,000 కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీలో మల్లవల్లి ఒక్క స్ట్రెచ్లోనే 30,000 ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తాను విజన్ 2047 డాక్యుమెంట్లో చెప్పింది కూడా మీ అందరికీ తెలుసు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీల రూపంలో అందజేసిన ప్రతి సమస్య పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పార్థసారథి హామీ ఇచ్చారు.
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొలుసు పార్థసారథి ఎమ్మెల్సీ బీటీ నాయుడు అర్జీలు స్వీకరించారు. గృహ నిర్మాణ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మాజీ మంత్రి జోగి రమేష్ అనుచరుడు మోర్ల మహీధర్ 16 లక్షలు వసూలు చేశారని కృష్ణా జిల్లా ఉత్తర చిరువోలు లంకకు చెందిన అనిల్ కుమార్ ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం సానుభూతి పరుడనే కారణంతో గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూమిని లాక్కున్నారని మరో వ్యక్తి ఫిర్యాదు చేశారు. అప్పు తీర్చకుండా అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు పెడితే పోలీసులు చర్యలు తీసుకోలేదని నర్సారావుపేటకు చెందిన ఓ మహిళ వాపోయారు. కూటమి ప్రభుత్వమైనా న్యాయం చేయాలని బాధితులు కోరగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి పార్థసారథి హామీ ఇచ్చారు. విద్య, సాంకేతిక రంగాల్లో రాష్ట్రాన్ని ప్రగతి పదంలోకి తీసుకువెళ్లటమే ఆశయంగా మంత్రి లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. లోకేష్ నాయకత్వంలో పనిచేయడం నాకు ఎంతో గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో నియోజకవర్గ టీడీపీ కార్యాలయం ప్రజావేదికలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కూటమి పార్టీల శ్రేణులతో కలిసి లోకేష్ పుట్టినరోజు కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే రాము కూటమి నాయకులు మరియు కార్యకర్తలకు తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మీడియాతో మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గ ప్రజల తరపున మంత్రి లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నాకు అత్యంత ఇష్టమైన నాయకుడు లోకేష్ నేతృత్వంలో పనిచేయడం ఎంతో గర్వంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ పుట్టినరోజు వేడుకలు పండుగ వాతావరణంలో జరుగుతుండడం పట్ల ఎమ్మెల్యే రాము హర్షం వ్యక్తం చేశారు. పాదయాత్రకు ముందు పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆ తర్వాత అనేక సందర్భాల్లో మంత్రి లోకేష్ ను కలిశానని, ఆయనను కలిసిన ప్రతిసారి రాష్ట్ర అభివృద్ధి గురించే నిత్యం ఆలోచిస్తూ ఉండేవారని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ను ప్రగతి పథంలో తీసుకెళ్లడం, ఐటీ, ఏఐ, డ్రోన్ టెక్నాలజీలో రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలబెట్టడమే లక్ష్యంగా లోకేష్ క్షణం తీరిక లేకుండా అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. నాలో స్ఫూర్తిని నింపిన నాయకుల్లో లోకేష్ ఒకరని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఎంత కష్టపడుతున్నారో ఆయన మార్గాలను అనుసరిస్తూ గుడివాడ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే రాము పునరుద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీ కోటి సభ్యత్వాలు నమోదు అవ్వడంలో లోకేష్ గొప్పతనమేనన్నారు. కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావించి సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడు లోకేష్ అని ఎమ్మెల్యే రాము కొనియాడారు. ఆయన సబ్జెక్ట్ వెంటనే స్విచ్ అయిపోయి అక్కడ చూపించే నిజంగా ఆయన నాలెడ్జ్ చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. నాకు స్ఫూర్తినిచ్చే నాయకుడు మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారు కూడా ముందున్నారు. ఈయన ఎందుకంటే ఇంక చాలా దగ్గరగా చూడగలిగాను. ఈయనే నాకు అత్యంత స్ఫూర్తినిచ్చే నాయకుడిగా కనపడతా ఉన్నాను. ఆయన ఆధ్వర్యంలో అలాగే మొత్తం ఒక కోటి తెలుగుదేశం సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీకి వచ్చినాయంటే నిజంగా ఆయన చేసిన కృషి కానీ, ఆయన టీంతో వర్క్ చేయడంలో కానీ, ఆయన చూపించే శ్రద్ధతోటి మేము కూడా ధైర్యంగా ముందుకు నడవగలుగుతూ ఉన్నాం. సో మరింత కాలం ఆయన నాయకత్వంలో పనిచేయడం నిజంగా మా అదృష్టం అని చెప్పేసి తెలియజేసుకుంటుంది. మరొకసారి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. గత 5 ఏళ్లు చీకట్లో మగ్గిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నేతృత్వంలో శుభ సూచికలు కనిపిస్తున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పార్టీ శ్రేణులు యువతతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ యువగళం పాదయాత్ర చేపట్టి ప్రజలతో మమేకం కావడంలో తనదైన పంతాను లోకేష్ గారు చూపారన్నారు. ప్రజా సమస్యలు చూస్తూ రాజకీయ ఒత్తిళ్లతో సామాన్యులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేసి స్వయంగా తెలుసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం యువగళం పాదయాత్రలో పెట్టిన ఇబ్బందులను సైతం అధిగమించి తాతకు తగ్గ మనవుడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా అఖిలాంధ్ర ప్రజల అభిమానాన్ని చోరుగని ప్రజాసేవకై అనునిత్యం అంకితభావంతో పనిచేస్తున్న యువ నాయకుడన్నారు. ఐటీ అభివృద్ధికి నాడు చంద్రబాబు ఎంతో కృషి చేశారని, నేడు స్కిల్ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారని తెలియజేశారు. అన్ని రంగాల్లో చంద్రబాబు మనకు స్ఫూర్తి అని, చంద్రబాబు గొప్ప విజనరీ నాయకుడని కొనియాడారు. చంద్రబాబు హయాంలోనే ఏపీ అభివృద్ధి చెందుతుందని ఉద్ఘాటించారు.
దక్షిణ మధ్య రైల్వేలోనే అత్యంత కీలకమైన విజయవాడ రైల్వే స్టేషన్ మరో గుర్తింపు సాధించింది. ప్రయాణికులకు నాణ్యమైన శుచికరమైన ఆహారం అందించే స్టేషన్గా ఈట్ రైట్ స్టేషన్ ధ్రువపత్రం పొందింది. డివిజన్లోని అధికారుల కృషి పర్యవేక్షణ వల్లే నాణ్యమైన శుచికరమైన ఆహారం లభించే స్టేషన్గా విజయవాడ స్టేషన్ గుర్తింపు సాధించిందని, ఈ గుర్తింపును నిరంతరం కొనసాగించేలా భవిష్యత్తులోనూ తగిన చర్యలు తీసుకుంటామని డిఆర్ఎం తెలిపారు. దక్షిణ మధ్య రైల్వేలోనే అత్యంత కీలకమైన విజయవాడ రైల్వే స్టేషన్ మరో గుర్తింపు సాధించింది. ప్రయాణికులకు నాణ్యమైన శుచికరమైన ఆహారం అందించే స్టేషన్గా ఈట్ రైట్ స్టేషన్ ధ్రువపత్రం పొందింది. పరిసరాల పరిశుభ్రత, రక్షణ పరికరాలు, ఆహార నాణ్యత తదితర అంశాలను పరిశీలించిన అనంతరం ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాత ప్రతిష్టాత్మకమైన అవార్డు అందజేశారు. ప్రయాణికులకు నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని, సేవలను అందించే రైల్వే స్టేషన్లను గుర్తించి ప్రోత్సహించేందుకు రైల్వే శాఖ ఏటా ప్రతిష్టాత్మక ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా తనిఖీలు నిర్వహిస్తోంది. లోపాలు సరిదిద్ది నిర్దిష్టమైన ప్రమాణాలు పాటించేలా ఆయా స్టేషన్లకు ఈట్ రైట్ స్టేషన్ అనే ధృవీకరణ పత్రం జారీ చేసి ప్రోత్సహిస్తోంది. 6 నెలల క్రితం ప్రీ ఆడిట్లో భాగంగా సిబ్బంది విజయవాడ రైల్వే స్టేషన్ను తనిఖీ చేసి లోపాలను సరిదిద్దారు. దక్షిణ మధ్య రైల్వేలో ఇప్పటి వరకు కేవలం 4 స్టేషన్లు మాత్రమే ఈ అవకాశాన్ని సొంతం చేసుకున్నాయి. హైదరాబాద్లోని నాంపల్లి, గుంటూరు, నడికుడి, అన్నవరం స్టేషన్లు ఈ ధ్రువపత్రాన్ని పొందాయి. డివిజన్లోని అధికారుల కృషి పర్యవేక్షణ వల్లే నాణ్యమైన శుచికరమైన ఆహారం లభించే స్టేషన్గా విజయవాడ స్టేషన్ గుర్తింపు సాధించింది. ఈ గుర్తింపును నిరంతరం కొనసాగించేలా భవిష్యత్తులోనూ తగిన చర్యలు తీసుకుంటామని డిఆర్ఎం తెలియజేశారు. లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు అధిక ఆదాయం ఆర్జనలో ముందు వరుసలో ఉండే బెజవాడ రైల్వే స్టేషన్ ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మకమైన ఈట్ రైట్ అవార్డు కైవసం చేసుకోవడం పట్ల సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. This is yet another milestone achieved by the Vijayawada division, wherein our Vijayawada railway station has bagged the prestigious Food Safety and Standards Authority of India (FSSAI) Eat Right Station certification. This is for implementing the best hygienic and safe food practices in service to the esteemed passengers. With this, Vijayawada station has become the second station of Vijayawada division and 5th station overall in South Central Railway, after our Annavaram, Guntur, Nadikudi and Hyderabad Nampalli station. Great achievement is that Vijayawada railway station has secured almost 85% of the marks in this certification process. This is a very elaborate certification process to achieve this 5-star rating. So I am very happy. A lot of efforts have been gone, and with these efforts, the standard has certainly improved. Lot of practices have been changed. In now all the vendors, all the food joints, everybody is on the same plane and everybody is at the same level of కృష్ణా జిల్లా గన్నవరంలో భారీగా పొగమంచు కురవడంతో విమానాశ్రయానికి రావాల్సిన పలు విమానాలు ఆలస్యంగా వస్తున్నాయి. పొగమంచు కారణంగా పలు విమానాలు రద్దు కాగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు విమానాల సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. గన్నవరం హైవేను పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విమానాల ఆలస్యంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరగడంతో 2 రోజులుగా పొగమంచు వాతావరణాన్ని కమ్మేస్తోంది. గత ప్రభుత్వ అరాచకాలను యువగళంతో ఎండగట్టి ప్రజలకు అండగా నిలిచి ప్రజా ప్రభుత్వ ఏర్పాటులో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర వహించారని వీరవల్లి టీడీపీ నేతలు కొనియాడారు. తండ్రిలోని మంచితనాన్ని పుణికిపుచ్చుకొని కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు అడగ్గానే సాయం అందించే మంచి మనసున్న వ్యక్తిగా లోకేష్ పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఏపీ విద్య, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మానవ వనరుల అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి నారా లోకేష్ కు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు లంకా సురేంద్ర మోహన్ బెనర్జీ, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గుండపనేని ఉమా వరప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత కలిసి కేక్ కట్ చేశారు. తెలుగు యువత టపాసులు పేల్చి సందడి చేశారు. అనంతరం ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ గత ప్రభుత్వ అరాచక యువగళంతో ఎండగట్టి ప్రజలకు అండగా నిలిచి ప్రజా ప్రభుత్వ ఏర్పాటులో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర వహించారని కొనియాడారు. తండ్రిలోని మంచితనాన్ని పుణికిపుచ్చుకొని కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు అండగా ఉంటూ సాయం అందించే మంచి మనసున్న వ్యక్తిగా లోకేష్ పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, వార్డు సభ్యులు పిల్లారామారావు, ఉప సర్పంచ్ లంక అజయ్, ఎంపీటీసీ అమృతపల్లి సూర్యనారాయణ, మండది రవీంద్ర, గుండపనేని వేణుగోపాల్, మధుసూదనరావు, మోర్ల కనకారావు, తెలుగు యువత అధ్యక్షుడు ఖగ్గ రామకృష్ణ, నళినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం.